స్త్రీలని మామూలుగా సెంటిమెంటల్ బంధాలలో ఇరికించి మీ సో అండ్ సోనే కదా చెప్పి నీ భర్తే కదా నేను అన్నది, నీ భర్త నీ మంచికే చెప్తాడు కదా, నీ మంచికే కొట్టుంటాడు, నువ్వు ఏదో తప్పు చేసావని నేను కరెక్ట్ చేయడానికి, భర్త నేను కరెక్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నారీ సినిమా చాలా తప్పండి. భర్త ఏం చేయడం మనకు తెలియదా? ఇప్పుడు ఒక లేడీస్ మేము ఎలా ఉంటాం, పెళ్లి చేసుకునేప్పుడు తెలుసు నేను వైఫ్గా ఎలా ఉండాలని తెలిసే కదా ఉంటాము. మా కంఫర్ట్తో మనం ఉంటాము, మొగుడికి ఏం కావాలో మనం చేసి పెడతాము. ఇంక ఇలా ఉండు అలా ఉండు చెప్తూ ఉంటే నిజంగానే లేనిది అడ్డదారిలో పడిపోతుంది ఆడది. అలా చేయకూడదు, ఎప్పుడు ఒక అనుమానాస్పదం ఉండకూడదు. తనకు ఒక ఫ్రీడమ్, ఒక లిబర్టీ ఇవ్వాలి. ఆ లిబరల్ ఉన్నప్పుడే లేడీస్ కూడా ఫ్రీ మైండ్తో ఉంటారు. నేను అందరికీ అన్వయిస్తాను అనుకోలేదు, కొంతమందికి అయితే ఇది అన్వయిస్తుంది. ఎందుకంటే ఒక బానిస కాదు కదా మనం, ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ కదా. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక ప్యూర్ లవ్, ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లైఫ్. అది ఇద్దరు వాళ్ళ జర్నీ చేస్తేనే బండి బ్యాలెన్స్కి వెళ్తుంటుంది. ఎక్కడ ఏదైనా అన్బ్యాలెన్స్ అవుతుంది. నేనైతే ఇలాంటివి కూడా చూశాను. రాత్రి 9:30 వర్కింగ్ ఉమెన్కి 9:30 10ంటికి నువ్వు మెసేజ్కి రిప్లై ఇస్తున్నావు అంటే వాట్సాప్లో నువ్వు అవైలబుల్గా ఉన్నావని హింట్ ఇస్తున్నావా వాళ్ళకి అని మొగుళ్ళు అనగా కూడా చూశాను నేను. నిజం చెప్తున్నా, అంత మీరు అనుమానం అన్నారు కాబట్టి చెప్తున్నా. ఎంతకంటే హీనంగా కూడా ఉన్నారండి. ఫోన్ కొంచెం ఇప్పుడు ఎవరికో ఇప్పుడు నేనే తీసుకోండి, మా అసిస్టెంట్కి ఇప్పుడు రేపు ఏంట్రా, రేపు మనకు ఎన్నింటికి ఎవరైనా మేనేజర్ కనుక్కుని నేను ఫోన్ చేసేటప్పుడు మా హస్బెండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు, 7ంటికి అది 6 o'clock అయినా ఎవరితో మాట్లాడుతున్నావు, ఎప్పుడు ఎంగేజ్ ఏంటి, ఇలా మాట్లాడే మగాళ్ళని కూడా చూసాను నేను. అవును, చాలా ఇది ఎక్కువైపోయింది. అంటే ఎక్కువ అవడే కాకుండా మీరు అన్నట్టు ఈ నారీ ఫిల్మ్ ఐఎమ్ సో హోప్ఫుల్ ఏదో దీనికి ఒక అద్భుతమైన 1 2 3 4 స్టెప్ వైజ్ సొల్యూషన్ వస్తుందని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళలో ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా మనం తిని సంపాదించుకునే పరిస్థితిలో ఉండే లేడీస్కి కూడా వీళ్ళెవరండి డిక్టేషన్ ఇవ్వడానికి? వాళ్ళని ఊడిపడ్డారు ఎక్కడి నుంచి అయినా, స్త్రీ గర్భాన్ని ఛేదించుకుని పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ. నిత్యశ్రీ ఒక డైలాగ్ చెప్తుంది, మీరు వినుంటారు కదా, అందులో వైరల్ అయింది కదా. దానిలో అమ్మాయి చెప్పే అన్నీ మొత్తం ఒక్కొక్క చెప్తుంది కదా, ఆ విషయాలు అన్నీ ఈ సినిమాలో ఉంటుంది. ఎందుకంటే లేడీస్కి ఇలా జరుగుతుంది అనేది నిజం, దానికి సొల్యూషన్ ఉంటుంది దీంట్లో. దానికి సొల్యూషన్ ఉంటుంది అనేదే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏది జరిగినా బట్ ఎలా సొల్యూషన్ ఇస్తుంది అనేది వండర్ఫుల్. డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. నేను కూడా అనుకోలేదు అది క్లైమాక్స్ అలా ఉంటుందని. మీరు ఆల్మోస్ట్ ఈ పవర్ఫుల్ అంటే ఇది ఎందుకు నాకు హ్యాపీ అంటే ఆమెని గారు, మీరు ఎప్పుడు కొంచెం హోమ్లీ, ఇది కూడా హోమ్లీ క్యారెక్టరే కానీ ఎక్కువ పవర్ఫుల్ వన్ కంటే కూడా యు ఆల్వేస్ బీన్ ఆన్ ద అడ్జస్టింగ్ కంటెంట్ వచ్చి అలాంటి ఉన్న కంటెంట్ ఉన్న కథ ఇది. అలాగే కొడుకు పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక తల్లి సింగిల్ పేరెంట్ కొడుకుని ఇలా పెంచాలి అలా పెంచాలి, తను ఇలాగే ఉండాలి అనే ఒక మైండ్ సెట్తో ఒక థాట్తో చేసినప్పుడు ఆ కొడుకు ఎలా ఉంటాడు, ఎలా ఉండగలుగుతాడు, అమ్మకి ఎంత న్యాయం చేయగలుగుతాడు, ఎంత జస్టిఫై చేస్తాడు, చేయకపోతే ఆ అమ్మ ఏం చేస్తుంది, ఆ కొడుకు అలా చేయకపోతే అమ్మ ఏం జస్టిఫై ఇస్తుంది మళ్ళీ దానికి, ఇవన్నీ సినిమాలో ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఆమెను గారు మీరు కొడుకు అన్నారు కాబట్టి దాదాపు 15 ఏళ్ల అబ్బాయిలు అక్కడి నుంచి వాళ్ళ ఐడియాస్ ఫామ్ అవుతూ ఉంటాయి. అసలు స్త్రీ ఏమిటి, ఆవిడని గౌరవించాలా లేకపోతే మన కోసం వర్క్ చేయడానికి ఉన్న ఒక స్త్రీని కొట్టచ్చా కొట్టకూడదా, ఇంట్లో నాన్న అమ్మని కొడితే పిల్లలు అదే నేర్చుకుంటారు, నాన్న అమ్మ మీద దారుణంగా అరుస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి అలా చూస్తే 15 ఏళ్ళ నుంచి దాదాపు ఒక 30 ఏళ్ల వయసు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు అబ్బాయిల పెంపకం అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంటి నుంచి వస్తుంది. అప్పుడు హెల్ప్లెస్గా ఉండే అమ్మలు ఏం చేస్తారు అమ్మని గారు? అలా అంటారు కదా, ఇప్పుడు తల్లిగారు పిల్లలు చెడిపోవాలని పెంచరు, వాళ్ళకి అన్ని మంచి చెప్పి పెంచుతారు. బట్ సొసైటీలో వాళ్ళు నేర్చుకునేది చాలా ఉంటాయి కదా చెడు. ఇంట్లో మేము ఎంతవరకు చెప్పిస్తామో అంతవరకే వాళ్ళ మైండ్లో ఎక్కుతుంది. బయటకు వెళ్ళిన తర్వాత బోల్డ్ ఉంటాయి కదా, అది చెడు ఎక్కుతుంది, ఆ బ్యాడ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో అక్కడ వాళ్ళు అడ్డదారి పడతారు. అప్పుడు పేరెంట్స్ కూడా ఏమీ చేయలేరు. కానీ నేను అనేది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హోల్ థింగ్ అది సినిమాలో కూడా ఉంది. అదే ఇప్పుడు పిల్లవాడి వాల్యూస్ ఎట్లా ఉండాలి, హోంవర్క్ టైంకి చేసుకోవడం, టైంకి తిండి తినడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం,
పొద్దున్న లేవడం, ఇలా ఉండడం, అలా ఫ్రెండ్స్తో ఇలా ఉండడం, ఆ టైం చూడడం, ఇదంతా ఎవరికి ఇచ్చారు ఈ డ్యూటీ రెస్పాన్సిబిలిటీ? డ్యూటీ చార్ట్ అమ్మకి. నాన్నకేమి ఇచ్చారు డ్యూటీ చార్ట్? పేపర్ చదువుకుంటూ మధ్య మధ్యలో విసిరి అమ్మ చేత అన్ని తెప్పించుకోవడం, లేదా ఆవిడని ఒకటి వేయడం కోపం వస్తే, లేదు లేటుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి రావడం. ఇదంతా చెడు నేర్పే బాధ్యత అంతా మన సొసైటీ నాన్నకి ఇచ్చేసి, అందరి నాన్న అలా అని కాదు, భయం లాగా చెప్తున్నాను, 80% నాన్నగారు. సో ఇక్కడ మీరు ఈ క్యారెక్టర్ ద్వారా ఈ నారి వేరే నారి సినిమాలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. మీరు ఎలా పెరిగారు రామని గారు? నాకు చాలా ఇది ఇట్లా కాదు, ఇక్కడ మా నాన్నగారు చాలా గుడ్. సో ఈజ్ ఏ వైశ్యాస్ మా నాన్నగారు. ఆయన వచ్చి ఏంటంటే ఒక చాలా భక్తిపూర్వకంగా ఉంటారు, ఆయన చాలా పద్ధతిగా ఉంటారు, చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన. ఆడపిల్లలైతే గాజులు కూడా లేకుండా ఉండకూడదు, బొట్టు లేకుండా ఉండకూడదు పిల్లలంటే. అలా పెరిగాను నేను పెరిగిన. మా నాన్నగారు అలా పెంచారనమాట. మీకు అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నారా? ఒక బ్రదర్ ఉన్నారు. బ్రదరు, ఇద్దరు సిస్టర్స్. ఎప్పుడు మీకు డిక్టేషన్ ఇవ్వలేదా తమ్ముడు గాని? మా బ్రదరు వాడు కొంచెం లిబర్టీగా ఉంటాడు, వాళ్ళ వైఫ్ని కూడా అలాగే ఉంటాడు. వాడు చాలా లిబర్టీగా ఉంటాడు, చాలా లిబరల్గా ఉంటాడు. వాళ్ళ పాపని కూడా అలాగే, వాళ్ళ వైఫ్ కూడా జీన్స్ వేసుకో హ్యాపీగా ఎంజాయ్ చేయి. సో ఈజ్ వెరీ ఓపెన్ మైండ్. ఈ చాలా మంచివాడు వాడు. ఆ విషయంలో ఒక మంచి హస్బెండ్, ఒక మంచి తండ్రిగా ఉన్నాడు వాడు. నాకు ఒక మంచి బ్రదర్గా. సో ఈజ్ వెరీ గుడ్. అలా అందరికీ ఉండదు. మా నాన్నగారు అయితే, అండ్ మా నాన్నగారు పర్టికులర్ ఇలాగా అట్లా ఉండకూడదని కాదు, సొసైటీలో మనం ఎందుకంటే ఆయన పెరిగిన విధం, ఆయన కొంచెం ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు కదా ఆయన. అందుకని ఆయన ఏంటంటే ఆడపిల్లలంటే ఇట్లా ఉండాలి, చక్కగా బొట్టు పెట్టుకోవాలి, చక్కగా పూలు పెట్టుకోవాలి, చక్కగా వేసుకోవాలి, చక్కగా శారీ కట్టుకోవాలి, ఇలా అలాగే పెంచారనమాట నన్ను. అందుకని చేసేవాళ్ళంతా చెడుగా ఆయన ఎప్పుడు అనలేదు, అలా ఉండాలంటారు అంతే. ఒకవేళ నువ్వు అలా ఉండాలనుకుంటే అది వేరు, బట్ నువ్వు మా ఇంట్లో ఉన్నావా, నాకు ఈ పద్ధతే ఇష్టం. మా అమ్మని అలాగే ఉంచేవారు, నన్ను అలాగే హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉండాలని. మా నాన్నగారు ఆ మైండ్ సెట్ అలాగా. మీరు లైఫ్లో బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? మీకు ఏమనిపించేది? మై లైఫ్ మై డెసిషన్ అనిపించేదా? అంతేనా? దీని కాన్సిక్వెన్సెస్ నావే అనా, లేకపోతే మంచి చెడు చెప్పేవారా ఇంట్లో? మా నాన్నగారు ఉన్నప్పుడు నేను వినేదాన్ని, మంచి చెడు. ఒక్క స్టేజ్ కోసం మా నాన్నగారు మాట కూడా వినలేము. నేను సినిమాకి వస్తానంటే మా నాన్నగారు వద్దన్నారు. చెప్పాను, ఆయన చాలా ఆర్థోడాక్స్ మనిషి కదా. సో ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మాకు సినిమాలో మన ఇంట్లో ఎవ్వరు లేదమ్మా వెళ్ళొద్దంటే నేను వెళ్తాను అంతే, నువ్వు పంపించలేదంటే నేను సూసైడ్ చేసుకుంటా అన్న. సో నా డెసిషన్ ఏమైనా ఒక్కసారి తీసుకున్నట్టే అది ఎవరి మాట వినను నేను. సో మా నాన్నగారి మాట వినలేదు, ఇంకా నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళ మాట ఎందుకు వింటాను నేను? సో నాకేది మంచి అనిపిస్తే అది నేను చేస్తాను. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవును, తగ్గను. ఇప్పుడు పుష్ప వస్తుంది కాబట్టి తగ్గేదేలే అంతే. అందరూ అలా ఉండగలిగితే బాగుంటుంది. మళ్ళీ మీరు చూడడానికి మాత్రం చాలా, అంటే అఫ్ కోర్స్ చాలా ఏంటది హోమ్లీగా అడ్జస్ట్ అయిపోతారు. అలా కూడా అడ్జస్ట్మెంట్ అవుతారు, చాలా అడ్జస్ట్ అవుతాను, చాలా తగ్గి నడుస్తా, చాలా ఏమంటారు అంటే కాంప్రమైజ్ అవుతాను, చెప్పిందని కాంప్రమైజ్ అవుతాను చాలా. బట్ ఇది కాదు నేను ఇట్లా చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి అడ్డొస్తే మాత్రం నేను కట్ చేస్తా, నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటా, నా కంఫర్ట్ కావాలి. ఎలా చేయాలో చెప్తే మేము కూడా సంతోషిస్తాం, అంటే అందరికీ అర్థం అవుతుంది కదా. అంటే నేను హీరోయిన్ అవను, మా నాన్నగారిని బ్లాక్ మెయిల్ చేశాను. నాన్నని ఏం చేస్తానులేండి, నాన్న కాబట్టి నాన్న హస్బెండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా బ్రదర్ అయితే వాడు సేమ్ నా క్యారెక్టర్ కాబట్టి వాడు నాకు అడ్జస్ట్ అయ్యి మేమిద్దరు అలా పెరిగాము. ఇంకా మా హస్బెండ్ అన్నప్పుడు సినిమాలు వద్దండి, నేను సినిమా చేస్తా. అవునా, చెప్పారా వద్దని? నేను ఫస్ట్ వద్దు పిల్లలు పుట్టారు, పిల్లలు చూసుకోండి. పెళ్ళైన తర్వాత విన్నాను, వద్దన్నా టైం తీసుకున్నా. ఇక మీద నేను మంచి క్యారెక్టర్లు వస్తాయి, హీరోయిన్ గా వదిలేసి వచ్చాను. ఇప్పుడు నేను చేస్తా, మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలి, క్యారెక్టర్స్ రోల్స్ చేయాలి, నా ప్యాషన్ ఇది, నేను చేస్తాను. వన్ బిగ్ ఛాలెంజ్ ఆమెని గారు, ఐ మీన్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ పబ్లిక్ ప్రొఫెషన్, నేను పబ్లిక్, మీరు మన ప్రొఫెషన్లో మనం 10 మందితో మాట్లాడతాము ఎన్వైరన్మెంట్లో, అది దానిలో రెస్పెక్ట్ రావాలంటే ఒక ఉమెన్ ఏం చేయాలి ఇంటి పట్టున? అంటే రెస్పెక్ట్ పోకుండా కామెంట్ చేసి మన ప్రొఫెషన్ని కించపరిచి బీలిటిల్ చేసే ఉంటాయి కదా సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు. మగవాళ్ళకి సహజంగా ఉండే దుర్బుద్ధి అది. కాబట్టి సినిమా వాళ్ళని కానీ లేకపోతే మీడియా వాళ్ళని కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు మీ దృష్టిలో? మనం పట్టించుకోకూడదండి.
ఇప్పుడు మేము సినిమాలో ఉన్నాం, తెలిసే కదా పెళ్లి చేసుకున్నాం. నాకు నార్మల్గా చెప్తున్నాను, హస్బెండే కదా అంటున్నారు మీరు. హస్బెండ్ అన్నప్పుడు తెలిసి పెళ్లి చేసుకున్నాడు, అడ్జస్ట్ అంటే తప్పు చేస్తానని నీకు అనిపిస్తే వదిలేసాయి, హ్యాపీ కదా. నువ్వు వేరు నేను వేరు, నా పని నేను చూస్తా, నీ పని నువ్వు చూసుకో. నన్ను అర్థం చేసుకొని అక్కడ ఎలా ఉంటే ఏంటి ఇండస్ట్రీ, మా ఆవిడ మంచి ఆవిడ, మా ఆవిడ గోల్డ్, మా ఆవిడ జెమ్, ఆవిడ నేను నమ్మి పంపిస్తున్నా. సరే నువ్వు ఫీల్ అయినప్పుడు నేను నీ దానికి నేను న్యాయం చేస్తా, ఆ నమ్మకానికి నేను ట్రస్ట్ఫుల్ గా ఉంటాను. అంటే నమ్మకం పెడితే నమ్మకానికి ఇంకా 10 రెట్ల నమ్మకం ఉంటుంది కదా. అయ్యో నా హస్బెండ్ నన్ను నమ్మి పంపించి నేను ట్రస్ట్ఫుల్ గా ఉండాలనిపిస్తుంది. లేడీస్ ఎవరైనా అంతే కదా, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. ఏమీ లేనప్పుడు చేసినప్పుడు అవసరం లేదు నీకు అంత, నువ్వు వదిలేసే హ్యాపీ. నీకు నా నమ్మకం లేనప్పుడు వద్దు, నీకు ఆ ఇరిటేషన్ ఉన్నప్పుడు వద్దు, వద్దని చెప్పండి. బెటర్ గో వాక్ యువర్ ఓన్ పాత్ అంటారు. అంతే, ఇట్స్ బెటర్ టు మేక్ యువర్ ఓన్ డెసిషన్. అంతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత ఒక మంచి జాబ్ వదులుకొని, మంచి పేరు ప్రతిష్టలు వదులుకొని, ఇంత మంచి ఒక ఫీల్డ్ వదులుకొని ఇంట్లో కూర్చోలేము. అమ్మో భయపడిపోయి ఓకే మీరు చెప్పేశారని అంత వద్దులేని అలా కూర్చుంటే అక్కడి నుంచి ఇంకోటి వస్తుంది. కరెక్టే కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా ఉండనివ్వరు. ఇప్పుడు గాజులు పగలగొట్టి ఇలా పెట్టి ఇలా పిస్తుంటే బ్లడ్ వస్తూనే ఉంటుంది, గాజులు కింద పడేస్తే హ్యాపీ కదా. అంతే, దులిపేసుకుని పోవాలంటారు. అది మనం ఆ ధైర్యం, ఆత్మస్థైర్యం మహిళకి రావాలి, నారికి రావాలి, ప్రతి అమ్మాయికి రావాలి. అది కూడా మా నారీ సినిమాలో చూపించారు డైరెక్ట్. నేనైతే వెయిటింగ్ చూడ్డానికి. అసలు ఈ సినిమాకి నేను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఎంత కాంప్రమైజ్ చేస్తానంటే ఇక్కడ సూర్య గారు నవ్వుతున్నారు. సింగిల్ పేరెంట్ గా కొడుకుని ఎలా పెంచుతుంది అనేది నారీ సినిమాలో చూపించారు ఆయన. కొడుకు చేసే తప్పుల్ని తల్లి సరిదిద్దాలి సింగిల్ పేరెంట్ గా. ఎస్పెషల్లీ పడ్డ తల్లి అయితే తప్పకుండా సరిదిద్దే ఒక స్టేజ్ వరకు సరిదిద్దుతాం. అది దాన్ని లిమిట్స్ దాటి కూడా కొడుకు పోయాడినప్పుడు దానికి ఒక జస్టిఫై ఇస్తుంది జస్టిస్. అదే, ఎందుకంటే షీ స్టాండ్స్ ఫర్ ధర్మం. స్త్రీకి తెలిసినంత ధర్మం అండి ఎవరికి నారీ సినిమాలో కాపాడుతుంది అన్నమాట. అంతే, ఆ ధర్మం అది 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 అదే చెప్పినట్టు అమ్మవారు క్షమించిన అమ్మ క్షమించకూడదు అనేది డైరెక్టర్ సూర్య గారు చాలా బాగా చూపించారు ఈ సినిమాలో.